ఇది నాన్న కార్యక్రమం గురించి ఒక రెండు మాటలు నెహేమి గారు ముందుకు వచ్చి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కార్యక్రమాన్ని త్వరగా మనము ముందు తీసుకెళ్దాం. జాన్ క్రిస్టోఫర్ గారు ఫౌండర్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇంటర్నేషనల్లో ఈ శాస్త్రీయ సంగీత ఆంధ్ర క్రైస్తవ కీర్తన మీద చక్కటి బుక్ వారు రాస్తున్నారు. దాన్ని రిలీజ్ చేయబోతున్నాం. ఈ రోజు వారు వచ్చారని తెలుసుకుని చాలా మంది ఆయా సంఘాల నుండి మన మధ్యకు వచ్చారు. వాళ్ళని అభినందించాలని కనుక సమయము మొదటి ఆదివారం అయినప్పటికీ వారికి ఒక 5-10 నిమిషాలు కేటాయించాలనుకున్నాం. దయచేసి క్లుప్తంగా త్వరగా కార్యక్రమాన్ని. సమయం ఇచ్చిన సర్వోన్నతుడైన దేవునికి మొదటిగా స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమారయ్య గారికి సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొమ్మాలపూడి జాన్ క్రిస్టోఫర్ అయ్యగారు, వీరి గురించి చెప్పాలి అంటే చాలా చెప్పొచ్చు, కానీ క్లుప్తంగా ఈజ్ మల్టీ టాలెంటెడ్. మనం జనరల్గా ఏం చెప్తామంటే ఆల్ ఇన్ వన్ అంటాం కదా, ఈజ్ సచ్ ఎ కైండ్. ఎందుకంటే ఫిలాసఫీలో పిహెచ్డి చేశారు. ఇథియోపియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా 5 సంవత్సరాలు పనిచేశారు. అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో ఇది పిహెచ్డి చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా త్యాగరాయ సంగీతం అంటే శాస్త్రీయ సంగీతం మన కులాలకు అసలు అందుబాటులో లేదు. అలాంటిది ఆ సంగీతంలో ఆయన పిహెచ్డి చేయడం అనేది దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. అంతేకాకుండా సెయింట్ పాల్స్ థియలాజికల్ కాలేజ్ వైజాగ్లో ఎండి స్టూడెంట్స్కి ఆయన పాఠాలు చెప్పారు. ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ థియాలజీ. అక్కడ వారికి రెవరెండ్ ఇది ఇచ్చారు. ఆయనకి వారికి ఆర్డినేషన్ ఇచ్చి రెవరెండ్ ఇది ఇచ్చారు. ఈ విధంగా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇక్కడ మనకి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత వీటి మధ్యలో జరిగింది ఏంటంటే సినిమా సంగీతంలో రాజ్కోటి ఫిల్మ్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. వారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా 300 సినిమాలకు ఆయన సంగీతాన్ని అందించారు. కానీ దానిలో ఏదో ఒక అసంతృప్తి, సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద కమ్యూనిటీ అనే దీనిలో ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే దానికి మనం చూస్తే ప్రతి పాటకి కూడాను పైన ఒక రాగం ఉంటుంది, ఒక తాళం ఉంటుంది. ఆ తాళం ప్రకారం, ఆ రాగం ప్రకారం ఈ రోజున మన సంఘాల్లో ఎవరు కూడా పాడలేదు. దాంతో ఆయనకి కాస్త వ్యధ మొదలయ్యి వీటి మీద మనం పనిచేయాలి అని ఏ రాగం, ఆ రాగ లక్షణాలు, ఆ రాగ ఆరోహణ అవరోహణ క్రమాలు ప్లస్ ఆ తాళం గురించి చెప్పాలంటే తాళాల్లో 8 తాళాలు ఉన్నాయి. ఆ 8 తాళాల్లో ఏ తాళం ప్రకారం ఆ పాట పాడితే ఆ పాటకి ఆ కరెక్ట్ ట్యూన్ వస్తుంది అంటే ఆ రచయిత యొక్క స్వభావాన్ని మనం ఏ విధంగా మనం సొంతం చేసుకోగలమనే దాని మీద ఆయన పరిశోధన చేసి 100 పాటలు వాటికి పాట నోట్స్, సంగీతపరమైన అక్షరాలు, దాని క్రింద ముఖ్యంగా ఏంటంటే వెస్ట్రన్ నొటేషన్స్. అంటే ఆ వెస్ట్రన్ నొటేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు రిలీజ్ చేయబోయే బుక్ని ఎవరైనా ఒక రష్యన్కి ఇచ్చేసి, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, వాళ్ళకి ఇచ్చేసి ఈ పాటను ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేయమంటే ఆ పాట ప్లే చేస్తారు. ఆ విధంగా నొటేషన్స్ రాసి, ఇప్పుడు మనకి కీబోర్డ్ ఉంది, కీబోర్డ్లో ఆ 2 నల్ల కీస్ 2, 3, 5 నల్ల కీస్ని ఒక ఆక్టో అంటారు. ఆ ఆక్టో మీద సారి గామ పాద నీసా అనే లెటర్స్ మనం అక్కడ పెట్టుకొని ఈ బుక్లో ఉన్న ఈ నోట్స్ రాసిన ఇవి మనం అక్కడ ప్లే చేస్తే మనకు అసలు సంగీతం రాకపోయినా కానీ ఆ పాట కీబోర్డ్ మీద వస్తుంది. అంత సరళంగా ఆ బుక్ రాయడం జరిగింది. వారు మన సంఘానికి క్రొత్తగానే హైదరాబాద్కు చాలా సుపరిచితులు. వారికి
ఇక్కడ ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ముఖ్యంగా మన సంఘంలో మనకి తెలిసిన వాళ్ళు ఎవరు అంటే మనకి మహితా చార్లెస్ గారు బాగా తెలుసు కదా, జాన్ చార్లెస్ గారు బాగా తెలుసు కదా. వారు కూడాను వారి దగ్గర శిష్యరకం చేసిన వారే. వారి అనుభవం 1-2 నిమిషాలు జాన్ చార్లెస్ గారు ముందుకొచ్చి చెప్పాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా విద్యాలంకర్ గారు కూడాను వారి శిష్య పరమాణువులే. జస్ట్ ఓన్లీ 1 minute, ఎందుకంటే డ్యూ టు పాజిటివ్ ఆఫ్టర్. ఒక్క నిమిషంలో చెప్పగలిగేటంత చిన్న మనిషి కాదు ఆయన. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే. జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపూడి గారు, పాపులర్లీ known as Dr. Maharshi because of his film industry experience. He was known as Maharshi in those days. But it's a very glad thing that he simply left the film industry with a burden to come into gospel music and to serve the Lord and to educate all the Telugu Christians about the Indian classical music and its usage in especially Andhra Kraistava Kirtanalu. అయితే వారికి నాకు పరిచయం కరోనా టైంలో జరిగింది. ఎందుకంటే వారు ఎవరు ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు. ఆ టైంలో వారు ఆన్లైన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఫ్రీ క్లాసెస్ అందరికీ. ఆ టైంలో నేను కొన్ని క్లాసెస్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆయన అందరికీ ఉచితంగా ఆ శాస్త్రీయ సంగీతం నేర్పించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూస్గా వితౌట్ ఎ గ్యాప్ హీ హాజ్ క్రాస్డ్ 1000 క్లాసెస్ అండ్ హీ హాజ్ వన్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. అది. రెండవది, మాకు కొన్ని గ్రూపులు ఉన్నాయి. లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అని, ఇట్లాగా మ్యూజిక్ గ్రూప్స్ అని 2-3 ఉన్నాయి. అందులో మహర్షి గారి లాంటి పెద్దలు, ఇంకా ఎంతోమంది సంగీతంలో సాహిత్యంలో పెద్దలు ఆ గ్రూప్లో ఉన్నారు. మేమంతా కలిసి పాటలు రాయడం, పాటలకి రాగాలు కంపోజ్ చేయటం, మ్యూజిక్ చేయటం, స్టూడియో రికార్డింగ్స్ చేయటం, ఇలాంటి వాటన్నిటిలో మేము డిస్కషన్స్ చేసుకునేవాళ్ళం, ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేవాళ్ళం. అందులో మహర్షి గారు మాకు ఒక పెద్ద గురువు. ఆయన అందరికీ ఎంతో గైడెన్స్ ఇచ్చి, ముఖ్యంగా నాకు, నా కుటుంబానికి, మా అబ్బాయిలు, నేను కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళమే. సో ఈ లేటెస్ట్ బుక్, ఇప్పుడు రిలీజ్ చేయబోతున్న బుక్, అందులో 100 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, వాటి స్వరాలు అవి ఏ రాగంలో ఉన్నాయి, ఇందాక నేమే గారు ఆల్రెడీ చెప్పేశారు, ఆరోహణ అవరోహణ అవన్నీ. సో వాటిని బట్టి ఆ పాట ఎలా పాడాలి, తర్వాత ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ ఆఫ్ ది సాంగ్ అండ్ వెస్టర్న్ నోట్స్ ఇవన్నీ ఇచ్చారు. కాబట్టి ఈ పుస్తకం మన క్రైస్తవ కుటుంబాలకి, తెలుగు క్రైస్తవ కుటుంబాలకి చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది. ముఖ్యంగా మన పెద్దవాళ్ళమే కాకుండా మన పిల్లలు, పిల్లల పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల రాగాలు సరిగ్గా నేర్చుకోవడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ పుస్తకాన్ని వీలుంటే కొనుక్కొని వీటిని మన కుటుంబాల్లో వాడుకుంటే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధురానికి వందనాలు తండ్రి. రెవరెండ్ డాక్టర్ కె. జాన్ క్రిస్టోఫర్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన వారు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్గా తండ్రి నాయన ఇంటర్నేషనల్లో తండ్రి నాయన చాలా పరిచయస్తులు, మంచి సాక్ష్యాన్ని తండ్రి వారి కొరకు మేము విన్నాం ప్రభా. నాయన వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన అనేక ఆపర్చునిటీస్ని తండ్రి నాయన వారు ప్రక్కన పెట్టి ప్రభా నీ ప్రాముఖ్యమైన పరిచర్యలో ఒక భాగస్వామ్యం అవ్వాలనే ఆలోచన నాయన వారికి ఇచ్చినటువంటి తలంపు తండ్రి. దాని ద్వారా శాస్త్రీయ సంగీత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 100 కీర్తనలతో తండ్రి నాయన ఈ బుక్ను వారు తండ్రి నాయన పరిశుద్ధ ఆలయంలో తండ్రి నాయన దాన్ని తండ్రి ఆవిష్కరించాలని, ప్రారంభించాలని, రిలీజ్ చేయాలని ఒక మంచి ఆలోచన వారికి కలగటం సంతోషము. ఆయన వారి ఎఫర్ట్స్ను మీరు దీవించండి. ప్రాముఖ్యంగా సంగీత సంబంధించినటువంటి అనేక మంది ప్రభా నాయన మా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో
పుస్తకాల్లోని ఈ పాటలను తండ్రి నాయన వారు తీసుకుని దీన్ని సద్వినియోగం చేసుకునే కృప వారికి దయచేయమని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైకయు నామమున శాస్త్రీయ సంగీత ఆంధ్ర క్రైస్తవ కీర్తనల ఈ పుస్తకమును ఆవిష్కరిస్తున్నాము. ఆమేన్. సార్ మన సంఘానికి క్రొత్తగానే హైదరాబాద్లో ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు. ఈ రోజున ఇక్కడికి చాలా మంది వచ్చారు. వారందరూ కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. ఈ పుస్తకం యొక్క విలువ $420, 420 రూపీస్, 25 400 కి దీన్ని మీకు అందిస్తున్నారు కనుక దయచేసి ఈ బుక్ కావాల్సిన వారు తీసుకోవాలని మనం చేస్తున్నాం. వీరిని దర్శించడం కొరకు ఆయా సంఘాల నుండి మన మధ్యకు వచ్చారని విన్నాం. దయచేసి త్వరగా రండి అమ్మా, ఒక 5 నిమిషాలు జాన్ క్రిస్టోఫర్ గారిని మీరు అభినందించాలనుకుంటే దయచేసి త్వరగా రావాలని మనం చేస్తున్నాం. జాన్ క్రిస్టోఫర్ గారి సన్మానం, ఈ యొక్క పుస్తకం ఆవిష్కరణ మరి ముఖ్యంగా ఇక్కడ సంఘంలో నిర్వహించడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పుస్తకమే కాదు, ఇంతకు ముందు కూడా ఆయన ఇంకొక పుస్తకాన్ని రచించారు. వాటిని విశేషంగా ఆదరించి మనందరం కూడా క్రైస్తవ సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క పుస్తకాన్ని ప్రతి ఒక్కరం కూడా మన ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ గా ఇచ్చే విధంగా తెచ్చుకోమని తెస్తున్నాం. దయచేసి ఓఎం నుండి వచ్చిన డానియల్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడాను ప్లీజ్. మనషే గారు కూడా వచ్చారు. దయచేసి అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు యూ లూథరన్ చర్చ్ కాంగ్రిగేషన్ మెంబర్స్ అందరికి కూడాను. ఏ గ్రాండ్ అకేషన్. వీఆర్ ఆల్ రియలీ థ్రిల్. లవ్ ఆఫ్ క్రైస్ట్ is being shown here. Thank you very much. డేవిడ్ రాజు గారు ఒక మాట మాట్లాడు. అందరికీ వందనాలండి. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా మరి రెవరెండ్ డాక్టర్ క్రిస్టోఫర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మా బావగారు, మా మిసెస్ సునీత డేవిడ్ వాళ్ళ పెద్దమ్మ వారి పెద్ద అబ్బాయి. 32 సంవత్సరాల కిందట మేము ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా స్పెషల్ సాంగ్ 5 నిమిషాల్లో వాడు కట్టి పాడించారు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. మా బావగారికి ఎక్కువ సమయం అక్కర్లేదు, 2 నిమిషాలు చాలు. అందరిని ట్రైనప్ చేస్తారు, సంగీతం రాని వాళ్ళతో కూడా పాడిస్తారు అన్నమాట. అయ్యగారు థ్యాంక్ యూ సమయం ఇచ్చినందుకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహర్షి గారు ఈ సంగీతము ఇవన్నీ విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదంతా శాస్త్రీయమైంది, మనకు సంబంధం లేనిది అనిపిస్తుంది. కానీ వారి నెంబర్ తీసుకుని కాంటాక్ట్ చేయండి, చాలా సులువుగా నేర్పిస్తారు. మనందరికీ కూడా శాస్త్రీయంగా ఆంధ్రకేశ్వర గెస్టులు పాడడం నేర్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. జాన్ క్రిస్టోఫర్ గారి నుంచి 2 మాటలు. ఆయన మహర్షిని ఎక్కువగా పిలుస్తుంటారు. మహర్షి అంటే ఏ పర్సన్ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ రిలీజియస్ విజ్డమ్. కరెక్ట్గా సరిపోతుంది ఆయనకి ఆ పేరు. ఇంకోటి ఏంటంటే ఈ పుస్తకం 425 రూపీస్ అనౌన్స్ చేశారు. 500 రూపాయలకు కొని మీకు అవసరమున్నా లేకపోయినా మీకు సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. ఏదైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు
కిచెన్ వేర్, బట్టలు, బొకేస్ ఇవ్వకుండా ఇలాంటి ఉన్నతమైన పుస్తకాన్ని బహుమతికి ఇస్తే అది దీవెనకరం అని చెప్తూ క్రిస్టఫర్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ముందుగా ప్రభువైన యేసుక్రీస్తుకి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరులు జీవన్ కుమార్ గారికి, ఇతర కాపరులకు, ముఖ్యంగా మరి పెద్దలు డాక్టర్ నెహమియా గారు, చార్లెస్ గారు, విజయలంక గారు, మిత్రులు రాజేష్ గారు, ఈ బుక్ని పబ్లిష్ చేసిన ఓఎం పబ్లిషర్స్ మనీక్ష గారికి నా వందనాలు. మీ అందరికీ ఒకే నిమిషాలండి. ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ క్రైస్తవ క్రమశిక్షణలో పెరిగిన వాడిని కనుక అప్పటికప్పుడు సెక్యులర్గా బ్రతికినా అక్కడక్కడ దేవుడు కొడుతూ ఉండేవాడు. చదువుతో పాటు దేవుడిచ్చిన వరం సంగీతం. దేవుని వాక్యంతో పాటు సంగీతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మీకు తెలియనిది కాదు. పాట లేకుండా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని అణువణువున నింపుకున్నవాడిని. మా పెద్దలు రామచంద్రపురం యేసుబ్రహ్మాలయం మంచి సంగీతకారులు ఉండడంతో కరెక్ట్గా మాకు నేర్పారు. నేను ఏదో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ రికార్డింగ్ అయిన తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుకునేవాడిని. అప్పుడు వివిధ సంఘాల్లో నేను విన్నప్పుడు వేరే వేరే విధంగా పాడడం, చక్కగా పాడతారు, ఒక క్రమం లేదు. దానికి శాస్త్రీయ సంగీత పునాది లేక దేవుడిచ్చిన దాన్ని బట్టి దాని మీద కృషి చేసి ఎంతోమంది పెద్దలను కలిసి 100 కీర్తనలకి ఆ రాగాలకు అనుగుణంగా స్వరాలు రాసి మరి ఈరోజు మీ ముందుకు వచ్చాను. 100 కీర్తనలు బాగా పాపులర్గా ఉన్నవి. దానికి వెస్టర్న్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కీబోర్డ్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి భావితరం వాళ్ళు ఇది ఒక నిధి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక నిధి, సంగీత నిధి. దాన్ని మన పిల్లలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూ, అలాగే మరి నాకు తెలిసిన సంగీతాన్ని ఆన్లైన్లో నేర్పుతున్నాను. మీరు జాయిన్ అవ్వచ్చు. వారమంతా జరుగుతున్నాయి. 1000 రోజులు చెప్పాను అందరికీ. కనుక ఈ పుస్తకాన్ని ముఖ్యంగా అందరికీ చేరేటట్టు చూసి ప్రతి సంఘంలోనూ కరెక్ట్గా నేర్చుకుని పాడే విధంగా మీరందరూ కృషి చేయాలని మీ ప్రార్థనలో నన్ను ఉంచుకోమని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవన్ కుమార్ గారు ఒక్క నిమిషం. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘ కార్యక్రమాలని ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్న మన సంఘ కాపరి జీవన్ కుమార్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఈ బొకే ఇస్తున్నాం. ఎందుకంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ రిక్వైర్డ్ ఇన్ ద కాంగ్రిగేషన్. నిన్న మాకు ఇక్కడ సీనియర్ సిటిజన్ ఫెలోషిప్ జరిగింది. ఇట్ ఈస్ వెరీ గ్లోరియస్. కంకార్డెన్స్ గురించి మాట్లాడాము నిన్న. కంకార్డెన్స్ అనే మాట ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. ఎస్టర్డే వీ హ్యాడ్ ఏ వెరీ లార్జ్ డిస్కషన్ హియర్, ఇన్ ఏ డీటెయిల్ డిస్కషన్. ఎక్కువ చెప్పను అయ్యగారు. థ్యాంక్ యూ. మీరు ఇలాగే మాకు ప్రోత్సాహం ఇవ్వాలని, కొత్త కార్యక్రమాలు సంఘంలో ఆరంభించి సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆత్మీయంగా కోరుకుంటూ సంఘ కాపరి జీవన్ గారి గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను.